హలో, నేను మీ ప్రసన్న సురేందర్. యాక్చువల్లీ ఇవాళ వీడియోలో మీకు మన లేఅవుట్ మీద ఇచ్చిన స్వర్ణగిరి నిలయము, తర్వాత మన శ్రీ సహజ డెవలపర్స్కి సంబంధించిన వెంచర్స్కి రూట్ మ్యాప్, లొకేషన్ ప్లాన్ అనేది దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి, యాక్చువల్గా ఇది మనకు ఉప్పల్ రింగ్ రోడ్ అండి. ఈ సర్కిల్ అంతా ఎల్లో కలర్లో కనిపించే సర్కిల్ ఉప్పల్ రింగ్ రోడ్. ఇక్కడి నుంచి స్ట్రెయిట్గా మనకు వరంగల్ హైవే, ఇది NH 163 వరంగల్ హైవే. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్ సన్ సిటీ, ఐటీ పార్క్స్, తర్వాత ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఎట్ ది సేమ్ టైం అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ORR అవుటర్ రింగ్ రోడ్ అనేది మనకు టచ్ అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకా స్ట్రైట్గా మనకు వెళ్తూ ఉంటే గట్కేసర్ జంక్షన్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ గట్కేసర్ ఉంటుంది, తర్వాత శ్రీనిధి రిసార్ట్స్ అని, అట్లా చాలా నెంబర్ ఆఫ్ ఫేమస్ ఏరియాస్ అన్నీ కూడా ఈ లొకేషన్లోనే మనకు ఉన్నాయన్నమాట. తర్వాత కాలేజెస్, స్ట్రైట్గా అట్లానే వెళ్తూ ఉంటే భువనగిరి బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ భువనగిరి దాటిన తర్వాత నెక్స్ట్ మనకి యాదగిరిగుట్టకి లెఫ్ట్ తీసుకుంటే యాదగిరిగుట్ట వెళ్తాం. మనం లెఫ్ట్ తిరగకుండా స్ట్రైట్గా NH 163నే పట్టుకుని అట్లానే వెళ్తూ ఉంటే మనకి వరంగల్ రోడ్డే అది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది భువనగిరి కదా, ఈ లొకేషన్ ఈజ్ భువనగిరి. ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకి మధ్యలో మీకు RRR అనేది వస్తుందండి. అప్రాక్స్గా RRR రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఎస్టిమేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తూ నెక్స్ట్ యాదగిరిగుట్ట దాటాక ఇమ్మీడియట్గా మనకు వంగపల్లి వస్తుంది. వంగపల్లి అండర్ బైపాస్ రోడ్డు నుంచి కూడా ఈ లొకేషన్ అనేది మనకు టచ్ అవుతుంది అనమాట. ఏది మన కొత్త వెంచర్. సో ఈ NH 163 పట్టుకుని వంగపల్లి దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి లెఫ్ట్ సైడ్ మనకు పెద్ద కందుకూరు రైల్వే గేట్ వస్తుందండి. రైల్వే గేట్, ఈ రైల్వే గేట్ నుంచి ఈ వరంగల్ హైవే నుంచి యాదగిరిగుట్టకి ఎగ్జాక్ట్లీ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. తర్వాత ఈ పెద్ద కందుకూరు అపోజిట్ వరంగల్ హైవే NH 163కి రైట్ సైడ్ చిన్న కందుకూరు ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న కందుకూరు విలేజ్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన వెంచర్ ఉంది. ఇది వరంగల్ హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ వస్తుంది రైట్ నౌ. ఓకేనా, ఫ్యూచర్లో ఇక్కడంతా ఉన్న వెంచర్లన్నీ కనెక్టివిటీ పెరిగితే మోస్ట్లీ 1.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అనుకోండి. బట్ రైట్ నౌ మనం 3.5 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కొత్త వెంచర్ మనది. ఈ NH 163నే పట్టుకొని స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి నెక్స్ట్ ఆలేరు లెఫ్ట్ తీసుకుంటే ఆలేరు వస్తుంది. ఈ ఆలేరు విలేజ్లో రైల్వే స్టేషన్ అండి ఇది. ఈ రైల్వే స్టేషన్ నుంచి మన వెంచర్ అనేది ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, హైవే నుంచి NH 163 నుంచి మన వెంచర్కి ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఈ వెంచర్ అనేది ఉంటుంది. స్వర్ణగిరి నిలయం అనే వెంచర్ ఏదైతే ఇప్పుడు మనం మీకు ఆఫర్ అని చెప్తున్నాము, దసరా దివాళీ ఆఫర్ కింద 6 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్ని మనం 5 lakhsలో ఇవ్వటం, ఆ 5 lakhsలో కూడా 2 lakhs కట్టిన కస్టమర్ని డ్రా తీయడం అనేది ఈ వెంచర్లోని ప్లాట్లే మనం ఇస్తున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆలేరు దాటిన తర్వాత మన స్వర్ణగిరి నిలయం వెంచర్ దాటిన తర్వాత స్ట్రైట్గా వెళ్తుంటే మన కొలన్పాక బస్ స్టాప్ నుంచి లోపలికి కమాన్ ఉంటుంది కదా, కమాన్ లోపలికి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సహజవనం 4 అనే వెంచర్ ఇంకొకటి ఉంటుంది. ప్రజెంట్ మనవి ఈ 3 వెంచర్లు నడుస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఈ మన బ్రోచర్లో లొకేషన్ ప్లాన్ అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసినాను. అండ్ ఫ్యూచర్లో తర్వాతకి మనం వెంచర్కి వెళ్తూ కూడా మన అప్డేట్స్ ఏమున్నాయి ఇంకా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.